హాయ్ అండి. నేను ఈరోజు తిరువన్నామలైలోని శ్రీ రమణాశ్రమంకి వచ్చాను. ఈ రమణాశ్రమంలోని విశేషాలు మీతో షేర్ చేస్తాను రండి. ఈ రమణాశ్రమం మనకి తమిళనాడులోని తిరువన్నామలైలోని కొండ ప్రాంతం కింద మనకి ఇది కనిపిస్తుందండి. ఈ ఆశ్రమము ఇలా ఎంట్రన్స్లో మనకు లెఫ్ట్ సైడ్లోన చెప్పల్స్ రూమ్ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పల్స్ వదిలేసి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్తే పెద్ద పెద్ద చెట్లతోటి పూల మొక్కలతోటి ఈ ఆశ్రమం చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ చెట్టుకి 400 years అంటండి. అది వేప చెట్టు. ఇలా కొంచెం మనం ముందుకు నడవంగానే మనకి శ్రీ రమణాశ్రమం బుక్ డిపో అని కనిపిస్తుంది. ఈ బుక్ డిపోలో మనకు రమణ మహర్షి గారు ప్రచురించిన ఉపదేశాలు ప్రవచనాలు ఉంటాయి. ఆయన చెప్పిన బోధనలు అన్నీ కూడా ఈ బుక్స్లో మనకు కనిపిస్తాయి. మన జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ బుక్స్లో మనకి ఉంటుందండి. ఈయన రాసిన ఫేమస్ బుక్ నేను ఎవరిని అనే బుక్ అండి. ఇంగ్లీష్లో హూ యామ్ ఐ. ఇలా కొంచెం ముందుకెళ్తే ఆఫీస్ ఉంటుందండి. ఈ ఆఫీస్లో మనము రూమ్స్ ఏమైనా బుక్ చేసుకోవాలి, కొన్ని రోజులు ఉండాలి అంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఫుడ్ అండ్ అక్కడ ఉండడానికి కూడా ఫ్రీ అండి. 1 రూపీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఫ్రీ. కానీ ఇక్కడ మనకు రూమ్ దొరకడమే కష్టం అండి. ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్ మెడిటేషన్ చేసుకోవడానికి వస్తారండి. ఇది మెడిటేషన్ రూము. ఇక్కడ మా పిల్లలు ఇలా ఉన్నారు. ఇది మనకు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసినప్పుడు ఈయన రమణ మహర్షి అని ఆయన ఇక్కడ ఉండి ఉపదేశాలు చేసేవాడంటండి. అప్పుడు ఆయన గొప్పతనాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళే ఆయన గురించి బుక్స్లో ఆయన గురించి ప్రచురించడం జరిగి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు ఆయన. వీళ్ళంతా ఫారినర్స్ అండి. ఇక్కడ కేవలం ప్రశాంతత కోసం వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికే వచ్చారు. ఇక్కడ ఎక్కువ ఫ్రెంచ్ వాళ్ళు కనిపిస్తారండి. ఇప్పుడు మీరు చూసింది రమణ మహర్షి యొక్క సమాధి అండి. ఆయన చనిపోయింది ఇక్కడే. ఇవన్నీ ఆయన వాడిన వస్తువులండి. చేతికర్ర, ఆయన వాడిన కంచాలు, అవన్నీ అండి ఇవి. ఆయన చాలా గొప్ప మహాత్ముడండి. ఆయన చనిపోయినప్పుడు క్లాక్ అదే వాచ్ కూడా ఆగిపోయిందంటండి. అట్లే ఆయన పెంచుకున్న ఆవు కూడా చనిపోయిందంట. ఆ ఆవు పేరు లక్ష్మి అంటండి. ఈయన ఇక్కడ చనిపోవడం జరిగింది. ఇది ఆయన శిష్యుల యొక్క సమాధి అండి. ఇది ఇంకొక శిష్యుల యొక్క సమాధి. ఆయన ప్రియ శిష్యులు అంటండి వీళ్ళు. ఈ ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈయన రమణ మహర్షి అనే ఆయన నిజం పూర్తి పేరు వెంకటరమణ అంటండి. ఈయన యొక్క తల్లిదండ్రుల పేర్లు అలగమ్మ సుందరయ్యర్ అంటండి. వీళ్ళిద్దరికి ఈయన 3వ సంతానం అంట. రమణ మహర్షి గారు 1879లో పుట్టాడంటండి. 1950 ఏప్రిల్ 14th రోజున ఆయన చనిపోయాడంట. రమణ మహర్షి గారికి ఒక అన్న
ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉండేవారంటండి. ఈయనే అండి రమణ మహర్షి అంటే. ఇక్కడ వంటశాల అండి, ఇది కిచెన్ అండి. ఈ వంటశాలలో మనలాంటి వాళ్ళు విజిట్ చేసే వాళ్ళందరూ టూరిస్టులకి ఇక్కడ భోజనం అరేంజ్ చేస్తారు. మనం 9-9:30 కల్లా పొద్దున వెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. భోజనం కూడా ఫ్రీగానే మనకు అరేంజ్ చేస్తారు. ఇది లోపల వంటశాల అండి. ఈ కిచెన్లోనే అందరికీ వండుతారు. ఇలా కొంచెం ముందుకెళ్తే ఇది లైబ్రరీ అండి. ఇక్కడ అన్ని చాలా బుక్స్ దొరుకుతాయి. కాకపోతే కోవిడ్ కదా, అందుకే క్లోజ్ అయి ఉంది. ఇలా కొంచెం ముందుకు నడిస్తే ఇలా పెద్ద పెద్ద మర్రి చెట్లు ఊడలతోటి చాలా అందంగా కనిపిస్తుంది, ఫారెస్ట్ ఏరియా లాగా. చూసారా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో, మర్రి చెట్లు. ఇదేనండి ఆయనకి ఇష్టమైన ఆవు అంట. ఈ ఆవు పేరు లక్ష్మి అంటండి. ఇది ఆయనకి చాలా ఇష్టమైన ఆవంట. ఇది చనిపోయేటప్పుడు ఆయన ఒళ్ళోనే చనిపోయిందంటండి. ఈయన ఆశ్రమంలో ఆవే కాదు, తనకిష్టమైన కుక్క అండి ఇది, జాకీ అంట దీని పేరు. దాని సమాధి. ఇదేమో కాకి అండి, దాని సమాధి ఇది. ఇది వల్లి అండి, దడీర్. ఇది జింక్ అంటండి, అది కూడా ఈ ఆశ్రమంలో ఉండి చనిపోయిందంట. ఇలా తనకిష్టమైన జంతువుల సమాధులన్నీ ఇక్కడ పెట్టారు. ఇలా పూల మొక్కలతోటి, కొబ్బరి చెట్లతోటి, మర్రి చెట్లు, వేప చెట్లు, ఇట్లా చాలా చెట్లు రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా కాసేపు ఉండాలి అనిపిస్తోంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఇది ఒక టెంపుల్ అండి. ఆయన సమాధికి ఎదురుగా ఈ టెంపుల్ అనేది కట్టారు. ఇక్కడ శివుడు ఉన్నారు. ఇక్కడ మెడిటేషన్ చేస్తారండి అందరూ. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉండాలి ఇక్కడ. అస్సలు మాట్లాడకూడదు, ఏ సౌండ్ చేయకూడదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మ్యాక్సిమం చాలా మంది ఇక్కడ ఫారినర్సే ఉంటారు. ఇవన్నీ ఆయన ఫొటోస్ అండి. వీళ్ళంతా కూడా ఫారినర్స్ అండ్ మన ఇండియన్స్ కూడా ఉన్నారు. చాలా దూరం నుంచి కూడా ఈ ఆశ్రమం కోసం చూడడానికి వస్తారండి. ఈ ఆశ్రమం నుంచి తిరువన్నామలై టెంపుల్ 2 కిలోమీటర్స్ అండి. అక్కడ శివుణ్ణి దర్శించుకొని ఈ ఆశ్రమం చూడడానికి అదే పనిగా ఇక్కడ ఉంటున్నారు చాలామంది టూరిస్టులు. వీళ్ళంతా ధ్యానంలో కూర్చొని చాలాసేపు అలా ధ్యానం చేసుకుంటారు. ఆయన రియల్ పిక్ అండి ఇది. పక్కనంతా బ్రిటిష్ కాలం నాటి ఫోటో అండి ఇది. ఈయన రమణ మహర్షి యొక్క స్టాచ్యూ ఇక్కడ ఇలా పెట్టారు. ఆయన ధ్యానం చేసుకుంటున్నట్టు స్టాచ్యూ పెట్టారు.
ఇది ఒక టెంపుల్ అండి. ఈ టెంపుల్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అక్కడ సమాధి కట్టారంట. ఆ సమాధి మీదే శివలింగం పెట్టి టెంపుల్ లాగా కట్టారంటండి. ఇక్కడ నాకు పికాక్ కనిపించింది, అది మీకు చూపిస్తున్నాను. అది నేను రాగానే అటు వెళ్ళిపోయింది, మళ్ళీ కనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఈ ఆశ్రమంలో పికాక్స్, ఇంకా ఆవులు, ఇంకా రకరకాలుగా బర్డ్స్ అవి కూడా ఉన్నాయండి. అది ఎగిరేసింది, నేను దగ్గరకు వస్తుంటే అది భయపడి వెళ్ళిపోతూ ఉంది. కానీ చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇది గోశాల అండి. ఈ ఆశ్రమంలో గోశాల ఒకటి ఉంటుంది పెద్దగా. చాలా ఆవులు ఉంటాయి దీంట్లో. చాలా బాగుంటుంది. ఈ గోవుల నుంచి వచ్చిన పాలే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పాలు అవి కూడా ఇస్తూ ఉంటారు. వీటి నుంచి వచ్చిన పాలతోటే. ఇది దూడలు అవన్నీ కట్టేసిన ప్లేస్ అండి. మా అమ్మాయి వాటిని బాగా నిమురుతూ ఇష్టంగా గడ్డి అది కూడా పెట్టేస్తూ ఉంది. తనకు అనిమల్స్ అంటే చాలా ఇష్టము, అనిమల్ లవర్. పెట్ అనిమల్స్ అన్నా చాలా ఇష్టము. మా చిన్నమ్మాయి దూడ ఉంటే దాన్ని నిమురుతూ ఉంది. ఇది గోబర్ గ్యాస్ అండి. ఈ గోవుల నుంచి అది కౌడంగ్ అనేది వస్తుంది కదా, అదంతా వీళ్ళు గ్యాస్ లాగా మార్చుకుంటారు. గోబర్ గ్యాస్ అండి. ఇంతేనండి మా ఆశ్రమం యొక్క విశేషాలు. ఈ టూర్ నాకు చాలా బాగా నచ్చింది, రమణ మహర్షి ఆశ్రమం టూరు. మీరు కూడా వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తమిళనాడు వెళ్ళినప్పుడు, అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ రమణ మహర్షి ఆశ్రమం కంపల్సరీ వెళ్ళండి. బాయ్.